ప్రశాంత్ ఇష్యూలో మేము ప్రశాంత్తో ఫైట్ చేసింది, ప్రశాంత్ మాతో ఫైట్ చేసినప్పుడు లాస్ట్లో మీరు ఒక వీడియో పెట్టి ఈ విషయం మీద క్లారిటీ అని చెప్పి ఒక వీడియో పెట్టారు. మాకు నిజంగా అర్థం కాల, ప్రశాంత్కి సపోర్ట్ చేశారా ఇటు మాకు సపోర్ట్ చేస్తున్నారా అనేది క్లారిటీ లేదు. ఒకసారి నాకు ఆ క్లారిటీ ఇచ్చేస్తే ఎవరికి సపోర్ట్, అక్కడ ఎవరికి తప్పు, ఎవరిది తప్పు కాదు, క్లారిటీ ఇచ్చేస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంటర్వ్యూ చేసి మేము ఎక్కడ చేసాం, మేము తన గేమ్ గురించి మాట్లాడి తను నెగిటివ్ చేసినట్టు. గేమ్ గురించి మేము ఎక్కడ మాట్లాడలేదు, స్టోరీస్ పెట్టాం, గేమ్ గురించి ఎక్కడ మాట్లాడాలి. మేము చెప్పింది, మేము ఆ రోజు ఫీల్ అయిన విషయం చెప్పాం. ప్రశాంత్ జెన్యూన్ గానే గేమ్ ఆడాడు, కానీ ఆ రోజు మేము ఫీల్ అయిన విషయం మాత్రమే పెట్టాం. డైరెక్ట్ చెప్తాను, ఫీల్ అయ్యారు అన్నారు కదా, ఆ రోజు వీడియోలో కవర్ చేయలేదు. కానీ యాంకర్ శివబ్రో ఉన్నారు కదా, ఆయన బిగ్ బాస్ కంటెస్టెంట్, ఎంతమందికి ఇచ్చారు ఇంటర్వ్యూలో? ఆయన ఎవరికి ఇవ్వలేదు. మరి ప్రశాంత్ ఎందుకు ఇవ్వలేదు? శివ ఇవ్వకపోయినా అడిగిన వాళ్ళందరికీ ప్రాపర్గా ఆన్సర్ చెప్పాడు. ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదు, అగ్రిమెంట్ ఉందని కొంతమంది చెప్పాడు. అబద్ధమైనా అవ్వచ్చు, అగ్రిమెంట్ ఉందండి నేను ఇవ్వలేను అని చెప్పొచ్చు, అలా ఇంకోటి ఏమైనా చెప్పొచ్చు, రేపిస్తే ఎల్లుండిస్తే నెక్స్ట్ వీక్ ఇస్తుందని చెప్పొచ్చు. అంతేగాని మా పొలానికి రా ఇలాంటి మాటలేం శివ మాటలు. ఒకవేళ మాట్లాడే శివది కూడా తప్పే. ఓకే, నేను అదే చెప్పాను, డీలింగ్ నేను అది చెప్పాను. నేను కూడా నా వీడియోలో, నేను ఇప్పుడు ఆ వీడియో క్లారిటీ ఇస్తాను. నేను ఆ వీడియోలో కూడా చెప్పింది ఏంటి, ప్రశాంత్ మీడియా వాళ్ళు ఏదైనా నిజంగా ఏదో ఒక బూత్ తిట్టారనగా ఆ తిట్టునుంటే తప్పే అని చెప్పా. కానీ దానికి ప్రూఫ్ లేదు, నాకు ప్రూఫ్ ఉన్నట్టే మాట్లాడండి. అదేవిధంగా ఇది కూడా చెప్పాను, నేను న్యూట్రల్గా చెప్పాను, మీకు అనిపించవచ్చు, ఉన్నది చెప్పా. నీతో ఉన్న పరిచయానికి శివబ్రోతో ఉన్న పరిచయానికి వీళ్ళిద్దరు అంత ఓవర్ చేసి అంత చేసే మెంటాలిటీ కాదు. ఎందుకంటే నేను కూడా ఇంటర్వ్యూలో నేను ఏం చేయలేదు, ఈవెన్ యాంకర్ శివ కూడా అడిగాడు, నేను ఏం చేయలేదు. ఆయన మైండ్ సెట్ ముఖం మీద అట్లా అంటాడు, కానీ మరి గ్రడ్జ్ పెట్టుకుని ఒక ఇంటర్వ్యూ కోసం చేసి అంత చీప్ మెంటాలిటీ కదా. ఎందుకంటే 2-3 సార్లు కలిసాను, నాకు తెలుసు. అదే చెప్పిన, ఉన్నది చెప్పినా కాబట్టి మీకు అనిపించలే ధనుష్ వేస్ట్ క్యాండిడేట్, శివ వేస్ట్ క్యాండిడేట్ అంటే మీకు బాగా అనిపించేది రివ్యూ. కానీ అది కాదు, కానీ నాకు ఆ వీడియో పర్టికులర్ ఆ వీడియో చూసిన తర్వాత ఆదిరెడ్డి ఏమన్నా రివ్యూస్ కూడా న్యూట్రల్గా చెప్తాడా, అటు కర్ర విరగకూడదు పాము చావకూడదు అనే సామెతని ఏమన్నా బాగా పట్టుకుని ఉన్నాడా అని అనిపించింది. నిజమేనా? అది నిజం కాదు బ్రో. ఏంటంటే ఎవరవుదన్నా కాదన్నా అంటే నేను ఓవర్గా చెప్పుకునేది ఏం లేదు. నేను అసలు ఎప్పుడు చెప్పుకోను. నేను ఎప్పుడైనా నా దగ్గర టాలెంట్ లేదని చెప్తాను, నాకంటే బాగా రివ్యూస్ చెప్పుకోవాలని చెప్తాను. కానీ నా అదృష్టం కొద్దీ జనాలు అభిమానిస్తున్నారు కాబట్టి టాప్ రివ్యూ ఛానల్ ఎక్కువ వ్యూస్ వచ్చేది మందే. సో నా రివ్యూస్ని అందరూ చూస్తుంటారు కాబట్టి ఏది మిస్ చేసినా నన్ను వేసుకుంటారు. అది తెలుసు కాబట్టి నేను ఏది మిస్ చేయను. అది ఏది మిస్ చేయకుండా చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అన్ని యాంగిల్స్ కవర్ చేయడం వల్ల న్యూట్రల్ అనిపిస్తుంది. ప్లస్ కర్ర విరగదు పాము జావదన్న ఫీలింగ్ వస్తుంది. దానికి నేను ఏం చేయమంటారు, నేను అన్ని యాంగిల్స్ కవర్ చేస్తా, రెండు వైపులా మాట్లాడతా.